ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు శని యొక్క సంచారము 2050 వరకు ఇక్కడ గీయబడింది. అంటే ఏ రాశిలో శని ఏ సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉంటాడు, దాని ద్వారా ద్వాదశ రాశుల వారికి శని సంచారం పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు పలానా రాశిలో సంచరించేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి, ఎటువంటి విషయాల్లో ఫేవరబుల్గా ఉన్నాడు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. గ్రహాలు మనకి ఒక రకమైన ఎనర్జీని అందిస్తూ ఉంటాయి. అది కేవలం మనుషులకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి మీద నవగ్రహాల యొక్క ప్రభావం, అంటే అందులో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు నోడ్స్ అంటారు వాటిని, వాటి యొక్క ప్రభావం పూర్తిగా ఉంటుంది. మనకి మహర్షులు అందించినటువంటి యొక్క గొప్ప శాస్త్రం యొక్క విలువ ఏమిటి అంటే, ఆ యొక్క గ్రహం ఎటువంటి ఎనర్జీని, ఏ రాశిలో ఉండి ఎటువంటి ఎనర్జీని మనకు ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసుకొని దాన్ని మనం పొందడమే. అంటే ఉదాహరణ ఎలా అంటే, ఒక ఫలం ఉంది, దానిమ్మ పండులో ఒక రకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది, దాన్ని తినడం ద్వారా మనం ఒకటి పొందుతాం. లేదా ఒక అరటిపండు, మనం తినేటువంటి పదార్థాల్లో రకరకాల విటమిన్స్ ఇవన్నీ ఎలా ఉండి మనం ఎలా అయితే పొందుతామని అనుకుంటున్నామో, గ్రహాలు కూడా దేవతలు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. అదేదో మనల్ని బాధ పెట్టేవి, బాధించేవి, ఏదో చేసేస్తాయి, ఇది కాదు కాన్సెప్ట్ ఆస్ట్రాలజీ అంటే. అవి ఒక రకమైనటువంటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఏ సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఒక 25 ఏళ్ళ వరకు దాదాపుగా, అంటే 2050 వరకు కూడా శని యొక్క సంచారం ఏ రాసుల్లో ఉంటే ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా రావాలని కోరుకుంటూ మొదలు పెడదాం. శని సంచారం 2050 వరకు ఉన్నటువంటి ఈ శని సంచారాన్ని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి శని ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ యొక్క మిథున రాశి వారికి ఇక్కడ సర్వసాధారణంగా మన కుంభరాశిలో శని సంచారం 2025 3వ నెల 29వ తేదీ వరకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శని యొక్క సంచారం అంటే 29 మార్చి 2025 వరకు జరిగే సమయంలో ఈ శని భగవానుడు ఏం చేస్తాడు ఇక్కడ అని చెప్పి చూసినప్పుడు, మిథునం వారు ప్రత్యేకంగా ఏంటంటే, మిథునం వారికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటో చెప్తాను, అలాగే దాని తర్వాత ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్ ఏంటో కూడా చెప్తాను, నేను మీకు వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 జాగ్రత్తలు. ఏమిటవి 2 జాగ్రత్తలు? ఒకటి, కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు IVFలు, రకరకాల సంతానం కోసం పాపం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోని, మరియు మరొకటి ఏంటంటే, ఈ కేతు ఇక్కడ సంచరిస్తున్నాడు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోని, మరియు సంతాన సంబంధించిన విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని, రాజకీయ సంబంధించిన విషయాల్లో, ఈ 4 విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అయితే ఇందులో మేజర్గా 2 విషయాలు ఏమిటంటే, ఒకటి సంతాన సంబంధించినటువంటి విషయాల్లో. ఎందుకంటే ఈ శని ఇక్కడ ఉన్నప్పుడు మిథునం వారికి శనితో పాటు ఇక్కడ కేతువు కూడా ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ కేతువు శని యొక్క ఎనర్జీస్ని తీసుకుంటున్నాడు. ఈ కేతువు ఎప్పుడైతే జరిగిపోతాడో ఇక్కడ నుంచి ఇంకో సంవత్సరం నెల పాటు ఉంది. ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటిది జూలై మాసంలో చెప్పుకుంటున్నాం 2022లో. ఇక్కడ నుంచి సంవత్సరం ఒక నెల పైన తర్వాత నుంచి కేతువు ఎప్పుడైతే మూవ్ అవుతాడో ఇక్కడికి, శని యొక్క ఎనర్జీ పాజిటివ్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఆ పాజిటివ్లో ఏమేమి జరుగుతాయి? ఒకటి, సంతానం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆ సంతానం సంబంధించినటువంటి విషయంలో మంచి చేస్తాడు ఈ మిథునం వారికి. అలాగే రాజకీయంగా బలాన్ని ఇస్తాడు, మరియు ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వాటికి కూడా కొంతవరకు బలాన్ని చేకూరుస్తాడు. ఇలా రకరకాల వీటిని ఇస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే, ఒకటి బాగా అర్థం చేసుకోండి, ఈ యొక్క కుంభరాశిలో శని సంచారం జరుగుతున్నంత కాలము కూడా మీరు వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగానే ఉండాలి. మరొకటి ఏంటంటే,
ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. అంటే మనం ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, పలానా దగ్గరికి వెళ్ళాము, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయనా వద్దా, ఏం చేయాలి ఏం వద్దా కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటాం. ఇక్కడ ప్లేస్ కొనాలా లేకపోతే అటువైపు కొనాలా, అసలు ఎక్కడ కొనాలి, ఇక్కడ తక్కువ దొరుకుతుంది కానీ ఇది పెరుగుతుందో లేదో. ఒక్కోసారి తక్కువ దొరుకుతున్న ప్రతిదీ పెరగాలని రూల్ లేదు, ఆ రేట్ అంతే ఉంటుంది 10 ఏళ్ళైనా కానీ. అలాగా ఉన్న సందర్భంలో ఈ శని భగవానుడు ఏం చేస్తాడంటే కొంత ఎప్పుడైతే సంవత్సరం మీద ఒక నెల తర్వాత ఇచ్చే రిజల్ట్స్లో చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఇదే శని భగవానుడు మిథున రాశి వారికి మీన రాశిలో సంచరించేటప్పుడు అంటే 29 మార్చి 2025 నుంచి 23 ఫిబ్రవరి 2028 వరకు, డేట్ బాగా గుర్తుపెట్టుకోండి. 29 మార్చి 2025 నుంచి 23 ఫిబ్రవరి 2028 వరకు కూడా ఈ మిథునం వారికి శని సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా ఇది కూడా మీకు ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, అంటే ఆస్తులు ఫ్యాక్టరీస్ పెట్టేటువంటి వారికి, అంటే ఆస్తులు కూడగొట్టుకుందాము లేదా ఒక భూమి లేకపోతే ఏదైనా కొనుక్కుందాం అనుకునేటువంటి వారికి, మరియు మరొకటి ఏంటంటే ఏదైనా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి శని మాత్రం సపోర్ట్ చేస్తుంటాడు ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కేతువు మాత్రం ఇక్కడ ఆ టైంలో పర్టికులర్గా కేతువు యొక్క సంచారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో పర్టికులర్గా ఏంటంటే మనకి ఈ పర్టికులర్గా 2025 నుంచి ఈ 25 ఈ టైంలో కొంచెం కేతువు యొక్క సంచారం ఇక్కడ జరుగుతుంటుంది. కాబట్టి కొద్దిగా ఆ 25 ఇయర్లో మాత్రం కొంచెం 1-2 సార్లు కొంచెం చూసి తీసుకోవాలి అక్కడ ప్రాపర్టీస్, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారు, రైతులు, వీళ్ళందరూ కొంచెం, ఎందుకంటే కేతువు సంచారం కదా. అయితే మిథున లగ్నానికి కేతువు అంటే మిథున రాశి వారికి కేతువు భూతత్వ రాశుల్లో, ఎందుకంటే అగ్ని భూ వాయు జల రాశులు కాబట్టి భూతత్వ రాశుల్లో కేతువు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ అవకాశాలు ఇస్తాడు. అదేవిధంగా మంచి భూములు కొనుక్కునేలాగా, పొలాలు కొనుక్కునేలాగా, పంటలు కొనుక్కునేలాగా శని భగవానుడు అందిస్తూ ఉంటాడు ఆయన. ఈ లగ్నానికి శుభుడు, ఈ రాశికి శుభుడు కాబట్టి మంచి ఫలితాలు అందించాలి. కానీ కేతువు ఏం చేస్తుంటాడు, ఏదో ఒక లిటిగేషన్, ఓ పొలం కొన్నాం, పక్కవాడు వచ్చే మా ల్యాండ్ ఇక్కడ వరకు ఉంది, మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు, ఏదో ఒకటి పేపర్లు సరిగ్గా లేవను, ఇంకో రోజులో వచ్చే లిటిగేషన్. అంటే ఏంటి ఇక్కడ పర్టికులర్గా మనం చూసుకోవాల్సింది, ఇక్కడ శని సంచారంలో ఫస్ట్ 6 months వరకు, శని సంచారం జరిగిన ఒక 6 months వరకు, అంటే ఆల్మోస్ట్ మీకు 2025 మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2025వ సంవత్సరంలో మాత్రం 26, 27, 28 నో ప్రాబ్లం. బట్ 25వ సంవత్సరంలో మాత్రం కొద్దిగా మీరు ఈ ల్యాండ్స్ విషయంలో ఇక్కడ కేతు సంచరిస్తుంటాడు కాబట్టి కొంత కేర్ వహించాలి. ఇక మిగతా అంశాలన్నీ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి కానీ, వేరే బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి అక్కడే మళ్ళీ ఉద్యోగం సంపాదించుకునే విషయాలు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి దశమంలో సంచరిస్తుంటాడు. సో నో నీడ్ టు వరీ. అండ్ అలాగే ఇక్కడ ఇదే మిథునం వారికి మేషంలో సంచరిస్తుంటాడు ఈ యొక్క శని భగవానుడు. మేషరాశిలో సంచరించేటప్పుడు మాత్రం ఇక్కడ అధిక లాభాలు వస్తాయి అనుకుని ఒక్కొక్కసారి ఊహల్లో మనం చిన్న తప్పిదాలు చేస్తూ ఉంటాం. అంటే ఏమిటి, ఎవరో చెప్తారు మనకి, అరే అసలు అందులో డబ్బులు పెడితే చాలా విపరీతంగా వస్తున్నాయి తెలుసా అని. పాపం ఇన్ని రోజుల నుంచి సేవ్ చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుంటూ వచ్చింది తీసుకెళ్తే కాస్త అక్కడ పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క మేషంలో శని సంచారం జరిగేటప్పుడు అది 23 ఫిబ్రవరి 2028 నుంచి 16 ఏప్రిల్ 2030 వరకు ఇక్కడ ఉండి సంచరిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అమ్మవారి అనుగ్రహం ద్వారా ముందుగా తెలుసుకొని దానికి రెమెడీ చేసుకొని ఇబ్బందుల్లో పడకుండా ఉండడానికి. రైట్, ఇక్కడ మరి ఏం చేయాలండి మనం, శని సంచారం ఇక్కడ జరుగుతుందిగా 23 ఫిబ్రవరి 2028 నుంచి 16 ఏప్రిల్ 2030 వరకు. అంటే ఈ సమయంలో మనం చేయవలసింది, మిథున రాశి వారు కాస్త అందరూ ఏమనుకుంటారంటే ఇంకేంటంటే లాభశని కదా అనుకుంటాం. ఎస్, లాభంలో ఉన్న శని, కానీ నీచబడినటువంటి శని. ఈ పాయింట్ మనం మర్చిపోతుంటాం. లాభంలో ఉన్న శని కానీ నీచంలో ఉన్నటువంటి శని, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు లాభం అని వెళ్ళిపోవడం కాదు. రైట్, ఇక్కడ ఈ సమయంలో పర్టికులర్గా ఏంటంటే 28 నుంచి 30 వరకు ఈ పర్టికులర్ పీరియడ్లో అనవసరంగా ఎక్కువ లాభాలు వస్తాయనుకునేటువంటి విషయాలకి, అండ్ అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఫ్రెండ్స్తో కలిసి, ఎందుకంటే 11వ స్థానం ఫ్రెండ్స్తో కలిసి
ఆహ్లాదకరమైన ప్రదేశానికి, ఫ్రెండ్స్ అంటే 11లో ఉంటారు, మెయిన్గా 5వ స్థానం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏమవుతుందంటే సర్వసాధారణంగా ఫ్రెండ్స్ ఎక్కువ పరిచయాలు అవుతుంటారు. శని మిథునం వారికి ఎప్పుడైతే 11లో సంచారం జరుగుతూ ఉంటుందో ఫ్రెండ్స్ ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఎక్కువగా పరిచయం అయ్యేటువంటి క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. అంటే ఏంటి, వీళ్ళు రకరకాల ప్రదేశాలకు వెళ్ళడం కానీ ఈ యొక్క సంబంధించినటువంటి విషయంలో. అయితే ఈ పర్టికులర్గా 2028 to 30 టైంలో లక్కీగా ఏంటంటే ఇక్కడ ఒక్కసారి గురువు ఇక్కడ సంచరిస్తుంటాడు. అప్పుడు ఆ పర్టికులర్ ఇయర్లో అంటే ఇక్కడ ఉన్న 23rd February 2028 నుంచి 16th April 2030 మధ్యలో ఈ 26 డిసెంబర్ 2028 నుంచి 24 ఆగస్ట్ 2029 మధ్యలో ఇక్కడ ఏమవుతుందంటే ఈ గురువు దృష్టి పడడం వల్ల ఈ శని యొక్క నీచ సంబంధించినటువంటి ఫలితాలు కొంత తగ్గుతాయి. ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఇది వ్యాపార సంబంధించిన విషయంలో. అంటే పర్టికులర్గా మిథునం వారు శని ఇక్కడ సంచరించేటప్పుడు వ్యాపార సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తను వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి లాభాలు ఏదో ఒకటి ఇవ్వాలి కదండి, ఎటువంటి లాభాలు రావచ్చు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొన్ని అప్పటికప్పుడు స్పాంటేనియస్గా కొన్ని వేసినటువంటి కొన్ని ఆలోచనలు కానివ్వండి, కొన్ని ప్లానింగ్స్ కానివ్వండి, వాటి మూలంగా కొంతవరకు లాభం పొందుతారు. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చక్కటి లాభాలు వస్తాయి. ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్, క్రియేటివ్, అందానికి సంబంధించిన వీరికి చాలా మంచి మిరాకిల్స్ చూడవచ్చు. ఇక దాని తర్వాత శని ఇక్కడ 17 ఏప్రిల్ 2030 నుంచి 29 మే 2032 వరకు వృషభంలో సంచరిస్తుంటాడు మిథునం వారికి. ఈ సమయంలో పర్టికులర్గా ఏంటంటే ఇది మీరు ఏదైనా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, తల్లిగారికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగడానికి ఈ యొక్క శాటర్న్ యొక్క సంచారం యోగిస్తుంది అక్కడ. అలాగే మరొకటి ఏంటంటే 30 నుంచి 32 వరకు ఉన్నటువంటి సంచారం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే రకరకాల వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా సంబంధించిన అభివృద్ధి కానీ, అలాగే విదేశీ సంబంధంగా కొంతవరకు ధనం రావడం కానీ, అసెట్స్ మూలంగా అంటే తండ్రి గారి యొక్క ఆస్తి రావడం కానీ, ఒక్కోసారి చూడండి తండ్రి గారి ఆస్తి ఏదైనా ఒక కోర్టు కేసుల్లోనూ గొడవలేనూ ఉంటుంటాయి కొంతమందికి, అటువంటి వారికి రావడం అనేటువంటిది ఇక్కడ ఇస్తాడు. మరి ఇక్కడ ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? శని ఇక్కడ మనకి 12th హౌస్లో సంచరిస్తున్నాడు ఈ రాశి వారికి. అక్కడ మాత్రం చేంజింగ్ ఆఫ్ జాబ్ ఎక్కువగా ఇస్తుంటాడు. ఇక్కడ చేంజింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మొన్నే జాయిన్ అయ్యాను, ఒక 6 months కూడా మళ్ళీ చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఏంటి, ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఇలా చేంజింగ్ ఆఫ్ జాబ్లో ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నారనుకోండి, ఇక్కడ స్వదేశంలో కాకుండా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అంత ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అది మీ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అందరూ వెళ్తారని చెప్పట్లే, కాకపోతే స్కోప్ ఎక్కువగా ఉంది ఇక్కడ. విదేశాలకు వెళ్ళడానికి బలం పెరుగుతుంది. శని ఎప్పుడైతే ఇక్కడ సంచరిస్తుంటాడో 9th లార్డ్ ఈజ్ ఇన్ 12th. 9th అంటే దూర ప్రాంతాలు, 12th అంటే విదేశాలు. చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందులో పర్టికులర్గా ఉన్నత విద్యలు చదవడానికి మరింత స్కోప్ పెరుగుతుంది ఇక్కడ ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు. ఇక రాశిలో సంచరిస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి, ఇక్కడ కూడా అంటే ఎప్పుడు సంచరిస్తాడు రాశిలో అంటే 30 మే 2032 నుంచి 11 జూలై 2034 వరకు రాశిలో సంచరిస్తుంటాడు. ఈ సమయంలో అంటే నేను ఇప్పుడు ఓన్లీ శనిదే చెప్తున్నాను, బట్ తర్వాత కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ గురించి సపరేట్ వీడియోస్ చేసుకుందాం మనము. ఎందుకంటే ఇది ఓన్లీ సాటర్న్ ఇండివిజువల్గా ఇచ్చేటువంటి ఎనర్జీ ఏమిటి, ఆ ఎనర్జీ ద్వారా మనకి ఎటువంటివి జరుగుతాయి అనేటువంటి. ఇక్కడ మాత్రం గమనించినట్లయితే మిథునంలో సంచరించేటప్పుడు వీరికి మీరు చేసే రీసెర్చెస్లో పురోగతి కనబడుతుంది. అక్కడ ఏదైనా కొత్త రీసెర్చ్, కొత్తగా ఏదైనా కనిపెడదాం అనుకుంటున్నాం, కొత్తగా ఏదైనా తయారు చేద్దాం అనుకుంటున్నాం, ఇక్కడ మీకు మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కూడా రాజకీయ లబ్ధిని ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఒకప్పుడు రాజరికం ఉండేది, ఇప్పుడు ప్రజలే రాజులు. కాబట్టి శని సంచారం ఎప్పుడైతే ఇక్కడ జరుగుతుంటుందో మీరు గమనించండి, మన ఎన్టీ రామారావు గారికి కూడా శని సంచారం రాశిలో సంచరించేటప్పుడు రాజకీయాన్ని ఇచ్చాడు.
అంటే ఏంటి, ప్రజారాజ్యం ఉన్నప్పుడు అంటే ప్రజలే పాలించేటువంటి రాజ్యాల్లో శని ఎక్కువ ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మరలా 2032 to 34 వరకు మిథునం వారికి శని సంచారం అనేటువంటిది ఏదైతే ఉంటుందో పర్టికులర్గా మే 30 నుంచి 11 జూలై వరకు రాజకీయ లబ్ధిని తీరుతాడు. ప్లస్ క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఇక్కడ కూడా క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ముఖ్యంగా రైటర్స్కి మంచి లాభాన్ని ఇస్తుంది. రైటర్స్కి లేకపోతే అట్లాగే బిజినెస్ పీపుల్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది పర్టికులర్గా చూసుకున్నట్లయితే. అదే ఇక నెక్స్ట్ ఈ 30 మే 2032 నుంచి 11 జూలై 34 వరకు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూసినట్లయితే 11 జూలై 2034 నుంచి 26 ఆగస్టు 2036 వరకు రెండో స్థానంలో సంచరిస్తుంటాడు. సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ సంచారం ఏదైతుందో వృషభంలోని మన మిథునంలోని కర్కాటకంలోని శని సంచారం జరిగేటప్పుడు ఏలినాటి శని కదా అంటారు. ఏలినాటి శని అందులో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే కేవలం ఏలినాటి శని నన్ను ఏదో ఇబ్బంది పెట్టేస్తుంది అనుకుంటే భ్రమలో ఉన్నట్టే మీరు. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ చార్ట్. మీ పర్సనల్ చార్ట్లో ఏలినాటి శని ఉన్నటువంటి కాంబినేషన్స్ ఏంటో దాన్ని బట్టి ఏలినాటి శని మీకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలా, అతి తక్కువలో తగ్గిపోవాలనేటువంటిది ఉంటుంది. అయితే సహజంగానే ఏలినాటి శని మిథునం వారికి ఇక్కడ ఈ వృషభంలో సంచరించేటప్పుడేమో ఎక్స్పెండిచర్స్ మీద కొంత కంట్రోల్ చూసుకోవాలి, రాశిలో సంచరించేటప్పుడేమో కొన్ని బద్ధకం జరుగుతూ ఉంటుంది ఎవరికైనా కానీ, అంటే కొన్ని వర్క్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. బట్ రెండవ స్థానంలో సంచరించేటప్పుడు మాత్రం ఇక్కడ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కుటుంబ సంబంధించిన విషయాల్లో ఈ యొక్క 12 జూలై 34 నుంచి 26 ఆగస్టు 36 వరకు కూడా ఈ ఫైనాన్స్, కుటుంబము, ఎవరికైనా అప్పు ఇవ్వడము లేదా అప్పు తీసుకోవడము, అనవసరంగా మనం డబ్బులు ఇవ్వడం ద్వారా డిఫేమ్ అవుతుంటాం ఒక్కోసారి. ఎలా అంటే ఒక వ్యక్తికి ఎవరికో డబ్బులు ఇచ్చాం, ఫ్రెండ్కో తెలిసిన వాళ్ళకో, తీరా అడుగుతుంటే నన్ను హింస పెడుతున్నాడు అనేటువంటి అవతల వైపు నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం పోనీలే కదా అని ఇచ్చి ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ పర్టికులర్గా ఈ 12 జూలై 34 నుంచి 26 ఆగస్టు 36 మధ్యలో మనీ ఇచ్చే తీసుకునే విషయంలో, మనీ మ్యాటర్స్ విషయంలో, తల్లి తరపు వారి విషయంలో, ఎందుకంటే కర్కాటకంలో సంచరిస్తున్నాడు, తల్లి తరపు వారి విషయంలోని, ట్రావెలింగ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, మనం ఏదైనా మనీ పెట్టే విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా, ఎందుకంటే రెండవ స్థానంలో శని సంచారం కదండి కర్కాటక రాశిలో, చంద్రుడు ఫుడ్కు కారకుడు. సో ఎప్పుడైతే చంద్రుడు ఫుడ్కు కారకుడు అవుతాడో ఆ ఫుడ్ కారక స్థానంలో శని సంచారం జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో అనవసరమైన మనస్పర్ధలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి? పర్టికులర్గా శని ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచరిస్తుంటాడో కార్తీక మాసంలో దీపం వెలిగించడం, ఈశ్వరుడికి పర్టికులర్గా ఈశ్వరారాధన, దుర్గారాధన ఎక్కువగా చేయడం అనేటువంటిది అనవసరమైనటువంటి మనస్పర్ధలకి, అనవసరంగా మనం మోసపోవడానికి. ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఈ రాశిలో మిథునం వారికి శని సంచారం జరిగేటప్పుడు మనీ విషయంలో మోసం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇక నెక్స్ట్ ఈ మిథునం వారికి ఈ 2036 నుంచి అంటే 27 ఆగస్టు 2036 నుంచి 21 అక్టోబర్ 2038 వరకు కూడా ఈ మిథునం వారికి 3లో సంచరిస్తుంటాడు శని భగవానుడు. మరి 3లో సంచరించేటప్పుడు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటండి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఆకస్మికంగా జాగ్రత్త చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సడన్గా కొన్ని విషయాల్లో మనం మధ్యవర్తిగా ఎంటర్ అవుతూ ఉంటాం, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. ఆర్ సిబ్లింగ్స్ మూలంగా కొంత మనం స్ట్రెస్ని ఎదుర్కొంటూ ఉంటాం. మరి మంచి ఏం జరగనుంది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ఈ శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో తర్వాత కాలానికి అది చాలా చక్కగా యోగిస్తుంది. ఇందులో సంచరించేటప్పుడు అటువంటి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ మిథునం నుంచి 4వ స్థానంలో అంటే మనకి కన్యారాశిలో సంచరించేటప్పుడు కూడా శని ఆ రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చారు మన చేతికి వస్తుంది. అంటే 22 అక్టోబర్ 2038 నుంచి 25 జనవరి 2041 వరకు. అయితే ఇక్కడ మాత్రం ఎడ్యుకేషన్ ఇస్తాడు, ఎట్ ది సేమ్ టైం శ్రమను కూడా ఇస్తూ ఉంటాడు.
ఎడ్యుకేషన్తో పాటు శ్రమను కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ. రెండు జరుగుతూ ఉంటాయి ఈ రెండు విషయాల్లో. ఇక్కడేమో కొంచెం ఎక్కువ శ్రమనిస్తూ ఉంటాడు, అంటే చదువు మీద కొంచెం ధ్యాసను తగ్గించే క్రమాన్ని ఇస్తూ ఉంటాడు శని సంచారం ఇక్కడ 27 ఆగస్టు 2036 నుంచి 21 అక్టోబర్ 2038 మధ్యలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ చేయిస్తాడు దాన్ని 22 అక్టోబర్ 2038 నుంచి 25 జాన్ 2041 మధ్యలో. ఇక దాని తర్వాత శని సంచారం మిథునం వారికి పంచమంలో సంచరిస్తూ ఉంటాడంటే ఏ డేట్ నుంచి 26 జాన్ 41 నుంచి 25 జూన్ 44 మధ్యలో. తులలో ఎప్పుడైతే సంచరిస్తూ ఉంటాడో ఈ యొక్క శని భగవానుడు ఇక్కడ జరిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా మీకు మీ యొక్క తెలివితేటలు, మీరు పడేటువంటి ఎఫర్ట్, అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గుర్తింపు మెయిన్గా, అమ్మయ్య నేను ఇన్ని రోజులు పడినటువంటి శ్రమకి నాకు ఒక మంచి జరిగింది. ఎందుకంటే ఎగ్జాల్టెడ్ హౌస్లో 5th హౌస్లో ఉన్నాడు రాశి నుంచి. కాకపోతే ఇక్కడ మాత్రం సంతాన యోగాల్ని, సంతానం మూలంగా పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఇస్తుంటాడు. కానీ మీ యొక్క పార్ట్నర్స్తో అంటే జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు, కొంచెం స్పెండ్ చేయాల్సిన టైం తగ్గుతూ ఉంటుంది. స్పెండ్ చేయాల్సిన టైం తగ్గడం కానీ, అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే పర్టికులర్గా చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కూడా జరుగుతుంటాయండి ఇక్కడ. ఆ మార్పుల్లో మీకు శని సంచారం ఈ చరరాశుల్లో, భాగ్యాధిపతి చరరాశుల్లో రాశి నుంచి పంచమ స్థానంలో ఎప్పుడైతే జరుగుతుంటుందో, ఈ పర్టికులర్గా 26 జాన్ 2041 నుంచి 23 జూన్ 2044 వరకు విదేశీ ఉద్యోగ యోగాలు సడన్గా వెళ్ళిపోవడం, అరే అసలు నేను ఊహించలేదు కదా అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత ఇక్కడ నుంచి శని సంచారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది 29 ఆగస్టు 44 నుంచి 6 డిసెంబర్ 46 వరకు. ఈ పర్టికులర్ ఇయర్లో మీకు జరిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే, మీరు పొరపాటును కూడా ఈ సమయంలో అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. ఇంకా అత్యవసరం తప్పదు అన్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో మాత్రం కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి తీసుకోండి. ఈ పర్టికులర్ ప్లేస్లో శత్రుక్షేత్రంలో సంచరించేటప్పుడు శని భగవానుడు అప్పు ద్వారానే మనల్ని ఇబ్బంది గురవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ అప్పు రూపంలో వస్తూ ఉంటుంది. అక్కడ ఇవ్వడమో తీసుకోవడం ఏదో ఒకటి, బట్ మనం ఇబ్బంది పడేది మాత్రం అప్పే ప్రధాన కారణం అవుతుంది ఇక్కడ సంచరించేటప్పుడు. అలాగే ఇక్కడ నుంచి మనకి 7 డిసెంబర్ 46 నుంచి 5 మార్చి 2049 మధ్యలో ఈ శని సంచారం ఏం చూపిస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. ఎటువంటి మిరాకిల్స్ జరుగుతాయండి, ఏం జరగవచ్చు ఇక్కడ అంటే, ఈ పర్టికులర్గా 7th డిసెంబర్ 46 నుంచి 5th మార్చ్ 49 వరకు కూడా ఆకస్మికంగా అసలు మీరు ఊహించిన విధంగా కొన్ని మిరాకిల్స్ ఇస్తాడు అక్కడ. అంటే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కానివ్వండి, ఆర్ కొన్ని కలిసి వస్తుంటాయి చూసారా, అబ్బా అసలు రాజయోగం పెట్టిందండి, అసలు ఎంత భలే కలిసి వచ్చింది అతనికి అంటూ ఉంటాం. అలా కలిసి రావడానికి కూడా ఇస్తాడు ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశిలో సంచరించేటప్పుడు. కాకపోతే ఇక్కడ కూడా కొంతవరకు వివాహ సంబంధించిన విషయంలో అనేది కొంత స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అంటే జీవిత భాగస్వామి దూరంగా ఉండడం కావచ్చు, లేకపోతే ఎనీథింగ్. అండ్ అలాగే ఇక మనం 2050లోకి ఎంటర్ అయిపోయాము. అంటే 6 మార్చి 2049 నుంచి 23 ఫిబ్రవరి 2052 వరకు మకరంలో సంచరిస్తుంటాడు. ఆ సమయంలో పర్టికులర్గా సాటర్న్ ఇచ్చేటువంటి గుడ్ రిజల్ట్స్ ఏమిటి అంటే, మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా అప్పటికప్పుడు స్పాంటేనియస్నెస్గా తీసుకుంటారు, కానీ అది అద్భుతమైనటువంటి నిర్ణయం అయి ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే, భగవత్ అనుగ్రహం ద్వారా అంటే ఒక్కోసారి చూడండి, పార్ట్నర్స్ సపోర్ట్ వల్ల నేను బాగా రాణించాను అంటూ ఉంటాం. ఆ రకంగా శని సంచారం ఇక్కడ జరిగేటప్పుడు పార్ట్నర్స్ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, పార్ట్నర్స్ యొక్క మోరల్ సపోర్ట్ కావచ్చు, వాటి మూలంగా చక్కటి ఫలితాలు ఇస్తారు ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ కాకపోతే శని సంచారం ఇక్కడ జరిగేటప్పుడు మిథున రాశి వారికి
కొంతమంది చూడండి మగపిల్లలు ఉన్నా సరే నాకు ఒక ఆడపిల్ల కావాలండి అంటూ ఉంటారు. అటువంటి వాటికి ఇక్కడ శని సంచారం యోగిస్తుంది. స్త్రీ సంతాన యోగం కలగడానికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ఖచ్చితంగా మీకు యోగిస్తాడు. ఇక్కడ నుంచి ఉన్న శని ఏం చేస్తాడంటే దశమ బుద్ధి దృష్టితో పంచమాన్ని చూస్తూ ఉంటాడు. 8th హౌస్లో ఉన్న ప్లానెట్ కనుక 10th కనెక్టివిటీ చేసుకుంటే వాళ్ళ కోరిక స్త్రీ సంతానం కావాలనుకునే కోరిక నెరవేరుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి శని కూడా కొంతవరకు అక్కడెక్కడ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్స్లో కేతు ఎక్కడ రాలేదు అంటే కనుక షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో చక్కగా యోగిస్తుంది. షేర్స్ విషయంలో బాగా యోగిస్తుంది. లాంగ్ టర్మ్ షేర్స్ వల్ల చక్కగా యోగిస్తుంది. ఐరన్ ఇట్లాంటి వాటిల్లో ఏదైనా షేర్స్ ఐరన్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఉంటాయి కదా వీటిలో చక్కగా యోగిస్తుంది. ఈ పర్టికులర్ ఇయర్లో 6th March 2049 టు 23rd February 2052 వరకు. సో ఈ యొక్క శని సంచారాన్ని గమనించుకుంటూ మనం ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో త్వరపడాలనేటువంటి విషయాలు తెలుసుకున్నారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఇది ఫస్ట్ ఎందుకు చెప్పానంటే అది ఇక మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి ఈ యొక్క 2050 వరకు ఉన్నటువంటి ఈ యొక్క సంచారం సంబంధించిన విషయంలో తెలుసుకున్నాము. అయితే ఇక్కడ దీనికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతకము. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు ఏమిటి లగ్నం నుంచి మీ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, మీరు చేసే ప్రయత్నం కానివ్వండి, మీరు చేసేటువంటి ఎనీథింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది కానివ్వండి, ఏ గ్రహం ఎక్కడ ఉండడం వల్ల ఎటువంటి ఎనర్జీ మీరు పొందుతున్నారు, ఎటువంటి ప్రయత్నం చేయాలి, ఏ రకంగా ప్రయత్నం చేయాలి. ప్లానెట్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే నువ్వు ఏ రూట్లో ప్రయత్నం చేస్తే నీకు సక్సెస్ ఉంటుంది అనేటువంటిది ఒక రూట్ చూపిస్తుంటుంది గ్రహం అనేటువంటిది. మహర్షులు మనకు చెప్పింది కూడా అదే. మనం అనవసరంగా దాన్ని ఏదో భయంకరమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం, కానీ అది కాదు శాస్త్రం అంటే. శాస్త్రం అంటే ఏమిటి అంటే ఇది ఈ రూట్లో ఇలా రిజల్ట్ ఇస్తుంది, సో మనం ఈ రూట్లో ట్రై చేయాలి. రైట్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గోచార గ్రహాల కంటే కూడా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు. ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం 2 రకాలుగా ఉంటుంది. తన ప్రయత్నము, బయటున్న వాతావరణము, మార్కెట్, బయటున్న పరిస్థితులు. తన ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా బయటున్న పరిస్థితులు ఒక్కోసారి సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. అలాగే జన్మజాతకం కూడా అతని ఓన్ పర్సనల్ చార్ట్ ఎంత ముఖ్యమో అదేవిధంగా బయట ఉన్నటువంటి గోచారం అంటే ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్నటువంటి గోచార గ్రహాలు కూడా అంతే అవసరం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము చూడండి, మన దగ్గర ఒక కారు ఉంది, అందులో పెట్రోల్ ఉంది, వెళ్ళే శక్తి మన దగ్గర ఉంది, కానీ బయటికి వెళ్ళగానే రోడ్డు దిగి మలుపు తిరగగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మనం వెళ్ళాల్సిన గమ్యం ఏదైతే ఉందో, సమయం ఏదైతే ఉందో ఆలస్యం అవుతుంది, గమ్యం చేరుకునే సమయం లేట్ అవుతూ ఉంటుంది. కానీ అదే కనుక మనం ముందుగా ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంది, కానీ ఇంకొక రూట్లో వెళ్తే మనం ఆ జామ్లో ఇరుక్కోకుండా మనం గమ్యాన్ని సరైన సమయంలో చేరుకుంటాం అనేటువంటిది. ఎలా అయితే లొకేషన్ పెట్టుకొని అందులో ఉన్నటువంటి దాన్ని రూట్ని చూసుకుని వెళ్ళినట్లయితే ఎలా అయితే మనం అడ్డంకుల్ని అధిగమించి వెళ్ళగలుగుతామో, అలాగే జ్యోతిషాస్త్రం కూడా మనకి ఈ గోచార గ్రహాలు ఎలా ఉన్నాయి అనేటువంటి తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది మీ యొక్క జీవితం విషయం కావచ్చు, మీ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క భూమి, విద్య, ఆస్తి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీ సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు, మీ వివాహము, మీ యొక్క ప్రొఫెషను, బిజినెస్, అదేవిధంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయాలు కావచ్చు, అన్నిటికీ కూడా ఈ 12 రాసులతోనే లింక్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, గోచార గ్రహం ఎంత ఫలితం ఇస్తుందో మన జన్మజాతకం అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం కృతజన్మలో చేసిన కర్మ ఆధారంగా. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రహాలు కానీ భగవంతుడు కానీ మనం చేసే ప్రయత్నానికి తోడ్పడతారు. కానీ నేను ఏ పని చేయను, సోమరిపోతులా ఇంట్లో కూర్చుంటాను, తింటూ కూర్చుంటాను, నాకు అన్నీ జరగాలి అంటే అది అలా జరగదు. అది ఎవడికి జరుగుతుంది అంటే ఆల్రెడీ తాతలు తండ్రులు బాగా ఆస్తులు సంపాదించి పెట్టేసి వాళ్ళు బోల్డన్ని పుణ్యాలు చేసి, మీరు కూడా బోల్డన్ని పుణ్యాలు చేసి ఆ యొక్క ఇళ్లలో పుడితే అప్పుడు మీకు గడుస్తుందేమో. కానీ సామాన్య మానవుడికి వాడు ఖచ్చితంగా భగవంతుని నమ్ముకొని అతని యొక్క స్వశక్తిని నమ్ముకుంటూ మనకి మహర్షులు అందించినటువంటి ఈ యొక్క శాస్త్రపరంగా నేను ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, బికాజ్ ఆఫ్ రూట్ చూపించేది జ్యోతిశాస్త్రం అనేటువంటిది. గుడ్డిగా వెళ్ళిపోకుండా నేను ఈ రూట్లో వెళ్తే నేను కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకుంటూ వెళ్ళిన వాడికి ఖచ్చితంగా ఎప్పటికైనా సరే విజయం లభిస్తుంది. అంతకంటే ముఖ్యంగా అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. సో మీ అందరూ కూడా ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.